శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యాకువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామం వ్యవహరణ వ్యాయోగ్యా విజయతే. విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ ఇవన్నీ ఉత్తర హిందూస్థానంలో ఉన్నటువంటి ప్రసిద్ధములైన పట్టణముల యొక్క పేర్లు. ఈ పేర్లన్నీ కూడా మంచి అర్థవంతమైనటువంటివి కాబట్టి ఆ అర్థవంతమైనటువంటి ఆ పేర్లన్నింటినీ కూడా అమ్మవారి యొక్క విశేషణాలుగా ఆయన మలిచాడు. ఆమె యొక్క కృపాధార ఆమె యొక్క దయ ఒక మహాప్రవాహం లాంటిది అని ఇట్లా వివిధములైనటువంటి చక్కటి అర్థాలు వచ్చేటట్టుగా రాశాడు. దీన్ని బట్టి కొంతమంది అన్నారు, ఈ శ్లోకం రాసిన ఆయన ఉత్తరాహుడై ఉంటాడు, ఈ శంకరాచార్యుల వారు ఆదిశంకరులు కాదు, ఇంకెవరో శంకరాచార్యుల వారు ఆయన కాస్త సౌందర్య ప్రియుడు అయినటువంటి ఓ సన్యాసి ఎవరో రాసి ఉంటాడు అని కొందరు అన్నారు. అది అందరూ అంగీకరించాలనుకోండి. ఎందుకంటే ద్రవిడ దేశంలో జరిగిన సంఘటనల గురించి కూడా ఆయన చెప్పాడుగా. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే తవ హృదయతః పయఃపారావారం పరిమహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం లోకానాం అని చెప్పాడు ఆయన. అంటే ద్రవిడ శిశువు నీ స్తన్యపానం చేసి తల్లి జ్ఞాన సంబంధర్ లేక శంకరాచార్యులు మహాకవి అయినాడు కదా. కవీనాం ప్రౌఢానాం అజన్నికమనీయ కవయిత. ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం. ద్రవిడ శిశువు అంటే శంకరులనే చెప్పారు కొంతమంది. కొందరు అన్నారు, ఆయన తన గురించి రాసుకోవటం ఏమిటి, ఆయన తన గురించి ఎందుకు రాసుకుంటాడు, ఆయన తన ముందున్న వాళ్ళని గురించి రాసి ఉంటాడు, ఇది జ్ఞాన సంబంధుని గురించి రాసి ఉంటాడు అని చెప్పి రమణ మహర్షి చెప్పాడు అని కొందరు అన్నారు. అయితే అయి ఉండవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. మరికొందరు అన్నారు, జ్ఞాన సంబంధరే ఇది రాశాడు అన్నారు. అది అసంగతమైనటువంటిదే. ఎందుకంటే జ్ఞాన సంబంధం ఆ శ్లోకంలో చెప్పబడి ఉండొచ్చు, కానీ ఆయన ఈ గ్రంథాన్ని రాశాడంటానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో త్రివేణి సంగమము అంటే లోకంలో అందరికీ తెలుసు. గంగా యమున కలిసినటువంటి చోటు. గంగా యమున సరస్వతి. సరస్వతి పైకి కనపడదు. ప్రయాగలో ఈ మూడు నదులు కలుస్తాయి. సరస్వతిని అంతర్వాహిని అన్నారు. అది ఎండిపోయింది, దాంట్లో నుంచి నీళ్ళు ఏం రావటం లేదు, కానీ భూమి అడుగున ఉన్నది వచ్చి కలిసింది అని అంటారు. సరస్వతి నది హిమాలయాలలో ఇప్పటికీ ఉన్నది. ప్రయాగ దగ్గర లేకపోవచ్చు, కానీ సరస్వతి నది ఉన్నది. సరస్వతీ నది ఒడ్డున వ్యాసుల వారు పురాణములు రాశాడు. ఆ వ్యాస గుహ అని ఇప్పటికి కూడా ఉన్నది. కొంతమంది వెళ్ళి అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి వ్యాస గుహను దర్శించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఇక్కడ శంకరుల వారు శోణా నదిని తీసుకొచ్చి కలుపుతున్నాడు. శోణా నది కాశీ దగ్గర వచ్చి గంగలో కలుస్తుంది. గంగా యమున అప్పటికే కలిసి ఉన్నాయి కాబట్టి కాశీ దగ్గర గంగా యమునతో కలిసిన గంగ అక్కడ ప్రవహించేది. అలా ఈ శోణా నది కూడా కలిస్తే దాన్ని కూడా త్రివేణి పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళ శ్యామరుచిభిః నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. శోణ నదః, నదశోణో, శోణ నదము అని అంటాడు. నదికి నదానికి ఒక తేడా ఉన్నది. పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తే నది, తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తే నదము. ఈ శోణ నదముట ఇది కాశీ దగ్గర కలుస్తుంది. ఇది కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం అని అంటాడు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి మహతి తవేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే. అమ్మా, నీవు కళ్ళు మూస్తే ప్రళయం, తెరిస్తే సృష్టి అవుతుంది అని ఋషులు చెబుతున్నారు.
నీ నేత్ర ఉన్మేషము చేత ఉదయించినటువంటి ఈ అపార జగత్తును ప్రళయం నుండి రక్షించటానికి నువ్వు కళ్ళు మూసుకున్నావనుకో ప్రపంచానికి ప్రళయం వస్తుంది. అందువల్ల నువ్వు కన్నులు ఎప్పుడూ తెరిచే ఉంచుతావు అంటాడు చమత్కారంగా. నిమిషము అంటే రెప్పపాటు. రెప్పపాటు దేవతలకు ఉండదు. అందుకే దేవతలను అనిమిషులు అని అంటారు. అమ్మవారు అట్లా అనిమిష అయి ఉండటం వల్ల మామూలు దేవతలు ఏదో కళ్ళు మూసుకుంటారు, తెరుస్తారు, తెరిస్తే తెరవరు, ఎప్పుడు తెరుచుకుంటే ఉంచుకుంటారు. కానీ అమ్మవారు అట్లా కాదు. ఆమె కనుక కళ్ళు మూసుకుంటే ప్రళయం వచ్చేస్తుంది. అందుకని ఆమె కళ్ళు మూసుకొని ఉండదు ఎప్పుడూ కూడా. ఈ నిమిష శబ్దాన్ని గురించి, నిమేష శబ్దాన్ని గురించి ఓ మంచి కథ ఉన్నది భారతంలో. నిమి అన్న ఒక మహారాజు ఉన్నాడు. ఆయన రాజా మహారాజు, ఆయనకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన ఒకసారి పెద్ద యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం తలపెడితే ఆ యజ్ఞం చేయడానికి వశిష్ఠుడిని పిలిచాడు. పిలిస్తే నన్ను ఇంద్రుడు యజ్ఞానికి పిలిచాడు, అందువల్ల ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసి వస్తాను నేను అన్నాడు. ఆ రోజుల్లో యజ్ఞం అంటే చిన్న యజ్ఞాలు, పెద్ద యజ్ఞాలు ఉండేవి. కొన్ని యజ్ఞాలు అయితే సంవత్సరాల తరబడి సాగుతూ ఉండేది. అయ్యా ఎంతకాలం పడుతుంది అన్నాడు. ఏమో కొన్ని సంవత్సరాలు పట్టొచ్చును అన్నాడు. ఏం మాట్లాడతాడు, రాజుగారికి ఏదో వెంటనే యజ్ఞం చేయించుకోవాలి అని కోరిక, ఆయనకేదో ఫలితాలు కావాలి. యజ్ఞం చేస్తే ఫలితాలు వస్తాయి. మామూలుగా అయితే లోకంలో ఇవాళ లోక కళ్యాణం కోసం యజ్ఞాలు అని అంటారు. యజ్ఞం చేస్తారు, ఏ యజ్ఞమైనా చేస్తారు. ఏదో చండీయాగం అంటారు, రుద్రయాగం అంటారు, మరి కొంతమంది అయితే అశ్వమేధ యాగం అంటారు. ఏమైనా చేస్తారు యజ్ఞాలు, మంత్రాలు వచ్చు చేస్తారు. కానీ ఆ మంత్రం ఫలించిందో లేదో ఎట్లా తెలుస్తుంది? లోక కళ్యాణం అంటే అదేం కంటికి కనపడేది కాదుగా, ఏదో మంచి జరుగుతుంది లోకానికి అని. కానీ యజ్ఞం అంటే అట్లా కాదే, పని జరిగి తీరాలా. జరిగి తీరాలనంటే ఆ వ్యక్తి మంత్రసిద్ధుడై ఉండాలి. మంత్రసిద్ధుడైన వ్యక్తి చేస్తేనే యజ్ఞంలో ఉండేటువంటి మంత్రం ఫలిస్తుంది. కనుక యజ్ఞం యొక్క శక్తి చూడాలి అని అంటే ఏదైనా ప్రత్యక్ష ఫలితం కనిపించేటువంటి యజ్ఞం చేసి ఆ ఫలితం కనిపించిందా లేదా. ఈ వ్యక్తికి ఏదో రాజ్యం కావాలి, ఈ వ్యక్తికి ఏదో ఫలానా పని కావాలి, ఈ వ్యక్తికి వ్యాధి పోవాలా, ఈ వ్యక్తికి ఐశ్వర్యం రావాలా అంటే రావాలా, వస్తేనే యజ్ఞం ఫలించినట్టు లెక్క. కనుక అలా యజ్ఞాలు శక్తి సంపన్నులైన మహర్షులు చేసేవాళ్ళు. ఏదో దశరథ మహారాజుకు పిల్లలు లేరు, యజ్ఞం చేయించారు, చేస్తే పిల్లలు పుట్టారు. పుత్ర కామేష్టి చేస్తే యజ్ఞము యొక్క ప్రభావం అట్లాంటిది. ప్రాచీన కాలంలో ఏది కావాలన్నా యజ్ఞాలు చేసేవాళ్ళు. ఉట్టి జపం వల్ల శక్తి చాలదు కనుక యజ్ఞం చేస్తే ఒక సౌకర్యం ఏమిటి అని అంటే, ఇప్పుడు మహర్షి ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన తపస్సంపన్నుడు. దశరథ మహారాజా నీకు పుత్రులు పుట్టుదురుగా కానీ ఆయన ఒక వరం ఇచ్చాడనుకోండి, పుడతారు. కానీ పుడితే ఏమవుతుంది? ఆయన తపశ్శక్తి ఖర్చు అవుతుంది. తపశ్శక్తి ఖర్చు కాకుండా, ఎవరి తపశ్శక్తి ఖర్చు కాకుండా అక్కడికక్కడ శక్తి పుట్టేది యజ్ఞం. అందుకని ఋషులు యజ్ఞం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. ఇందువల్ల మంత్రసిద్ధి ఉన్నది, వాళ్ళు చేస్తారు, అక్కడ కొత్త శక్తి పుడుతుంది. తమ శక్తి ఖర్చు కాదు, తపస్సు ఖర్చు కాదు, పనులు అవుతాయి. యజ్ఞాలు చేయటంలో ఈ నిమి మహారాజు వశిష్ఠుడిని అడిగాడు. ఆయన కుదరదు, తర్వాత వస్తానులే అని వెళ్ళిపోయినాడు. ఈయన ఆగలేక గౌతమ మహర్షిని పిలిపించి, అయ్యా నువ్వు పురోహితుడుగా ఉండి బ్రహ్మగా ఉండి యజ్ఞం చేయించు అన్నాడు. చేయించాడు ఆయన. రాజుగారు అడిగాడు, చేయించాడు. అయిపోయింది యజ్ఞం. కొన్నాళ్ళకు వశిష్ఠుడు వచ్చాడు, యజ్ఞం చేయించాడని తెలుసుకున్నాడు. కోపం వచ్చింది. నేను ఇంటి పురోహితుడిని, నేనుంటే నువ్వు ఇంకోళ్ళని పిలిచి యజ్ఞం చేయిస్తావా అంటే, మహర్షి మీరు ఎప్పటికి వస్తారో తెలియదు, చాలా కాలం పడుతుందన్నారు, నేను యజ్ఞం చేయించుకోవాలనుకున్నాను, అందుకని చేయించాను అన్నాడు. నేను లేకుండా యజ్ఞం చేయించావు కనుక నీవు వెంటనే మరణింతువుగాక అన్నాడు. సావు అన్నాడు. అంటే నిమి అన్నాడు, నిష్కారణంగా నన్ను శపిస్తున్నారు, నా దోషమేమీ లేదు, నన్ను అనవసరంగా శపించారు కాబట్టి మీరును మరణింతురుగాక అన్నాడు. ఇద్దరూ మరణించారు. ఆయన శాపం వల్ల ఈయన శాపం వల్ల ఆయన మరణించారు. మరణిస్తే వశిష్ఠుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. చూశాడు ఆయన, నీ భౌతిక శరీరం ఏమైంది, ఇట్లా సూక్ష్మ శరీరంతో వచ్చావు అన్నాడు బ్రహ్మ. అయ్యా జరిగింది ఇది, నన్ను మరి మీరు ప్రజాపతిగా ఉంచారు, నేను మళ్ళీ సృష్టి చేయాలా, మీ ఆజ్ఞ ప్రకారం నేను లోకంలో జనాన్ని వ్యాపింపజేయాలా, నాకు ఇంకో శరీరాన్ని ఇప్పించండి అన్నాడు.
సరే ఆయన ఏదో దానికి వేరే ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి మిత్రావరుణుల దగ్గరికి ఊర్వశి వెళ్ళింది. అక్కడ ఏదో ఊర్వశి వల్ల సంతానం కలిగింది. ఊర్వశి ద్వారా మిత్రావరుణులు, మిత్రుడి వల్ల అగస్త్యుడు, వరుణుని వల్ల వశిష్ఠుడు, వీళ్ళు పుట్టారు. ఆయనకు మళ్ళీ కొత్త శరీరం వచ్చింది. అది వశిష్ఠుడి కథ. ఈ నిమి దేవతలు చూశారు. నిమి దేవతలను ప్రార్థించాడు సూక్ష్మ శరీరంతో, అయ్యా నేను మీకోసం యజ్ఞం చేశాను, మీరు సంతృప్తి చెందారు, నాకు ఈ శాపం వచ్చింది, నేను మరణించాను అన్నాడు. అంటే నువ్వు దేవతలు అన్నారు, మేము నిన్ను బతికిస్తాము అన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు మళ్ళీ భౌతిక శరీరం తీసుకోవాలన్న కోరిక లేదు, నీ కోరిక ఏమిటో చెప్పు, వరం ఇస్తాము అన్నారు. అంటే నేను సమస్త జీవుల యొక్క కనురెప్పలలో ఉండాలే, ఈ సమస్త ప్రపంచాన్ని నేను చూస్తుంటాను అన్నాడు. తథాస్తు అన్నారు దేవతలు. అప్పటి నుంచి ఆ నిమి ఈ కనురెప్పలను ఆవహించి ఉంటాడు. ఈ రెప్పపాటుకు నిమిషము అన్న పేరు అందుకే వచ్చింది. ఇలా అమ్మవారి యొక్క నిమిషము, ఆమె అనిమిష స్థితిలో ఉంటుంది ఎప్పుడూ కూడా అని ఈ రకంగా అమ్మవారి యొక్క రెప్పపాటును గురించి రకరకాలైనటువంటి అందమైనటువంటి కథలు ఎన్నో వ్యాపించి ఉన్నాయి. ఆమె యొక్క మహత్వాన్ని గురించి చెప్తూ యుద్ధం చేసి వస్తున్నారట. కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః. యుద్ధంలో రాక్షసులను జయించారు. ఇంద్రుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కుమారస్వామి వాళ్లకు సహాయంగా వెళ్ళాడు. యుద్ధం జరిగింది, గెలిచారు. గెలిచిన తర్వాత శివ పూజ చేస్తున్నారు అందరూ కూడా సంతోషంతో. ఆ శివ పూజ చేయిస్తున్నాడు ప్రమథుడైనటువంటి చండుడనేటువంటి వాడు. శివ పూజ చేస్తే ప్రసాదం ఇస్తారు. వీళ్ళు యుద్ధం చేసి ఆ ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చారట. ఎందుకు అని అంటే అమ్మవారు ఆహారం తీసుకొని మంచి తాంబూలం వేసుకున్నది, ఆ తాంబూలం నములుతున్నది. ఆ తాంబూలం అమ్మవారి దగ్గరికి కూడా అమ్మ నువ్వు నవ్వులుతున్న తాంబూలమ్మ కాస్త ఇయ్యమ్మా అని అడుగుదాము అని అనుకొని వచ్చారట. ఆ తాంబూలం కనుక తీసుకుండేటట్లయితే అంతకు మించిన ప్రసాదం ఇంకోటి లేదు కనుక విశాఖేంద్రోపేంద్రైశ్యసి విశద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. అమ్మవారు తాంబూలంలో వేసుకున్నటువంటి ఆ కర్పూరపు ముక్కలతో కూడిన ఆ తాంబూల భాగాలు కనుక ఆమె నవిలి, ఒరే తినండిరా మీకు ప్రసాదంగా ఇస్తున్నాను అని అంటే అవి తినటం కోసం వీళ్ళు ఆ ప్రసాదాన్ని వదులుకొని కూడా వచ్చారమ్మా నీకోసం వీళ్ళు అని అంటున్నాడు శంకరుల వారు. అంటే అమ్మవారి తాంబూలంలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మామూలుగా చాలామంది తాంబూలం వేసుకుంటారు, ఏదో తమలపాకులో వక్కపొడి ఇంకా సున్నము వేసుకుంటారు. అది ఏమి తాంబూలం? అదిగా తాంబూలం అంటే దాంట్లో కస్తూరి ఉండాలి, కర్పూరం ఉండాలి, సుగంధ ద్రవ్యాలు ఉండాలి, అవి వేసుకొని ఉండాలి. ఇవి వేసుకోవటంలో కూడా కామశాస్త్రంలో పద్ధతి చెప్పారు. ఏమిటంటే ఆడ తాంబూలం వేరు, మగ తాంబూలం వేరు. మగవాళ్ళు వేసుకుండే తాంబూలంలో కస్తూరి ఎక్కువ ఉండాలట, ఆడవాళ్ళు వేసుకుండే తాంబూలంలో కర్పూరం ఎక్కువ ఉండాలట. 1:2. ఇట్లా అలసాని పెద్దన గారు మనుచరిత్రలో చెబుతూ ప్రవరుడు అనేటువంటి వాడు హిమాలయాల్లో తిరుగుతున్నాడు, దోవ తప్పాడు. ఒక చోటికి వచ్చేసరికి తాంబూలపు వాసన వస్తున్నదిట గాలిలో. తాంబూలపు వాసనను బట్టి ఓహో ఇక్కడెవరో ఆడవాళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నట్ట. అంటే ఆడవాళ్ళు వేసుకున్న తాంబూలము అని తెలుసుకోగలిగాడు. అంటే దాంట్లో కర్పూరపు తావి ఎక్కువగా ఉన్నది అని చెప్పి. మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధస్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపునొక్క మారుతమలసన్. ఇట్లా మగువ పొలుపు ఆడవాళ్ళు ఉన్న సంగతిని తెలిపేటువంటి తాంబూలపు గాలి. ఇట్లా తాంబూలాన్ని గురించి రసికులైనటువంటి వ్యక్తులు రకరకాలుగా వేసుకుంటారు. మామూలుగా తమలపాకులు అంటారు. తమలపాకుల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. తమలపాకుల్లో బాగా పండితే బంగారు రంగు వస్తుందిట. మన ప్రాంతాలలో మామూలుగా ఏమిటంటే తమలపాకులు అంటే లేత తమలపాకులు వేసుకుంటారు. లేత తమలపాకులకు పూర్వకాలంలో తెల్లాకు నల్లాకు అని ఉన్నది. తెల్లాకు అంటే
తాంబూలం లేత తమలపాకు. నల్లాకు అని అంటే అది బాగా మందంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో తాంబూలం అంటే కిల్లి కొట్లల్లో నల్లాకు ఇస్తారు. నల్లాకు పూర్తిగా వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. అది నల్లాకులో అంత సగం మొక్క తీసి దాంట్లో ఏవో కాస్త వస్తువులు వేసిస్తారు. అది వేసుకుంటే కాస్త మనిషికి కొంచెం పారవశ్యం వస్తుందన్నమాట, మత్తు వస్తుంది నల్లాకు. పళ్ళల్లోకి వెళ్ళేవాళ్ళు చాలామంది పల్లెటూళ్ళలో నల్లాకు వేసుకొని వెళ్తారు. నల్లాకు వేసుకుంటే కాస్త ఒంటి నొప్పుల అవి తెలియవు, బాగా ఉంటుంది అని చెప్పి, తెల్లాకు నల్లాకు అని చెప్పి. ఇట్లా ఇది కాక బంగారు బాగా పండితే బంగారు రంగు వస్తుంది. పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంతాయతలోచనే. స్వర్ణవర్ణములైనటువంటి పర్ణములు, బంగారు రంగు కలిగినటువంటి పర్ణాలు ఉండేటట్లయితే ఇట్లా అందంగా ఉంటుంది, రుచిగా ఎక్కువగా ఉంటుంది అని వీటి గురించి చాలా కథలు ఉన్నాయిలేండి. తమలపాకుల గురించి ఎన్నో కథలు వ్యాపించున్నాయి. అలా కుమారస్వామిను వినాయకుడు వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నారట. అమ్మవారి దగ్గర ఉన్నారు. అమ్మవారి దగ్గర పాలు తాగుతున్నారు. అమ్మవారి దగ్గర పాలు తాగటం అంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. వాళ్ళకేమిటి, మనం పెరిగి పెద్దవాళ్ళమై పెళ్లి చేసుకోవాలా, పెద్దవాళ్ళమే పెళ్లి చేసుకోవటం ఈ స్థితి కనుక వచ్చేటట్లయితే అమ్మవారి పాలు తాగడానికి వీల్లేదు, కనుక మనం పిల్లలుగానే ఉండిపోదాము అని అనుకుంటున్నారట కుమారస్వామిన్నో వినాయకుడు. అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుబౌ న సందేహ సందో స్కందో నగపతి పతాకే మనసినః న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అంటాడు శంకరాచార్యుల వారు. నీ స్తన్యపానం చేస్తూ గణపతిను కుమారస్వామి ఇప్పటికి కూడా పసివాళ్లలాగానే ఉంటూ స్త్రీ సుఖం తెలియకుండా ఉన్నారు సుమా అని అంటాడు. పాలు తాగుతున్నారట. కుమారస్వామి తాగుతున్నాడు, వినాయకుడు తాగుతున్నాడు. వినాయకుడు పాలు తాగుతుంటే వాడికి అనుమానం కలిగిందిట. మామూలుగా స్త్రీల వక్షోజములను ఏనుగు కుంభములతో పోలుస్తారు. నా తల మీద ఉన్న కుంభాలు ఇక్కడికి వచ్చినాయి ఏమిటి అనుకున్నట్ట. సమందే విస్కందద్విపదవదన పీతం స్తనయుగం సమందే విస్కందద్విపవదన పీతం స్తనయుగం తమేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం. ఎందుకుట అంటే వినాయకుడికి ఈ రకమైనటువంటి భ్రాంతి కలిగిందిట. ఈ భ్రాంతి కలిగినటువంటి వినాయకుడు చూసి వినాయకుడు ఏమిటి ఇట్లా పొరపాటు పడుతున్నాడు అని నవ్వుతున్నారట. అలసాని పెద్దన గారు వినాయకుడిని గురించి పద్యం రాశాడు మన చరిత్ర మొదట్లో. వినాయకుడు కృష్ణదేవరాయల వారిని రక్షించునుగాక అని. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున అవ్వలి సంకబళింపబోయి ఆవంక కుచెంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాళాంకుర శంకరంటెడు గజాశ్యుని గొల్తూ అభీష్ట సిద్ధికిన్ అంటాడు. ఆ వినాయకుడు పాలు తాగుతూ ఆయన అర్ధనారీశ్వరుడుగా ఉన్నారట. సగం పార్వతి సగం పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ పక్క పాలు తాగుతున్నాడు ఆయన, ఆ పక్కనేమో శివుడు ఉన్నాడు. ఆ శివుడు ఉండేటప్పటికీ బాల్యాంక విచేష్ట తుండమున అవ్వలి సంగ పళ్ళింపబోయి, పిల్లలు చూడండి ఈ పక్క పాలు అయిపోతే ఆ పక్కకు తాగుతూ ఉంటారు. ఆ వంక కుచెంబుగానక అటువైపు చూస్తే ఏం కనపట్టంలే, అక్కడ స్థనం లేదు, వక్షోజం లేదు. అహివల్లభహారముగాంచి అక్కడికి పోతే ఏమైంది, ఓ పాము వేలాడుతున్నది. శివుడు నాగాభరణుడు కదా, దాన్ని చూసి ఈయన తామరతూడు అనుకున్నట్ట గణపతి. వే మృణాళాంకుర శంకనంటెడు గజాశ్యుని గొల్తూ, అది తామరతూడు అని అనుకున్నటువంటి గజాశ్యుడు అంటే వినాయకుడు భ్రాంతి పడుతున్నాడు ఇక్కడ అని చెప్పి. ఇలా భ్రాంతి పడటాన్ని శంకరుల వారు అద్భుతంగా వర్ణించారు. ఈ పద్యాలు ఇట్లాంటివి చదివే అటు ధూర్జటి కానీ ఇటు అలసాని పెద్దన కానీ ఆనాటి మహాకవులందరూ కూడా ఇటువంటి పద్యాలు రాశారు అని అంటే శంకరుల వారి యొక్క ఈ శ్లోకాలు చదివే ఉంటారు బహుశా వాళ్ళు.
ఇంకా ఒకటి అంటాడు, శృంగార సమయాలలో భర్తలు భార్యలు మామూలుగా ఏదో భర్త పెద్దవాడు గొప్పవాడు, భార్య చిన్నది, స్త్రీలు తక్కువ వాళ్ళు అని అనుకుంటారు. మనకు పారిజాతాభరణంలో చూపించాడు సత్యభామ కృష్ణుని అలా తన్నింది. ఆమె కోపం వస్తే ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, ఒక తను తన్నింది. తొలగందురోచి అన్నాడు అనుకోండి, చమత్కారంగా అన్నాడు. శంకరుల వారు కూడా రాశారు, సన్యాసి యతి యోగి అయినా కూడా శృంగారంలో ఇట్లాంటివి ఉంటాయి సుమా. మృషాకృత్వా గోత్రస్ఖలన మధవైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతి. శివుడు ఆయనకు గంగ కూడా భార్య. మహారాజుల్లో చాలామందికి ఎంతరో భార్యలు ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమ కోసం జాగ్రత్తగా నువ్వే నాకు సమస్తము, నువ్వు తప్ప ఇంకెవరు లేరని అంటుంటారు. కానీ ఒక్కోసారి పొరపాటున ఆ పారవశ్యంలో ఇంకో స్త్రీ పేరు ఉచ్చరించాడనుకోండి, ఆమె కోపం వస్తుంది. ఇక్కడ అలాంటివి చేసేట శివుడు ఒకసారి. గోత్రస్ఖలనము అంటారు దాన్ని, అంటే ఇంకోళ్ళ పేరు పొరపాటున ఉచ్చరించటము. సరి పార్వతి కోపం వచ్చిందిట, కోపం వచ్చి ఒక తాను దన్నిందిట. చరణ కమలే తాడయతితే, చరణకమలంతో నువ్వు అలా తాడనం చేశావు అని అంటారు. అది జరిగినప్పుడు ఆమె కాలితో అట్లా అంటే ఆ కాలికి ఉన్నటువంటి అందెల కాలి ఆ గజ్జెలు ఉన్నాయే, ఆ గజ్జెలు ధ్వని చేస్తుంటే ఎలా ఉన్నదిట అనంటే, మన్మధుడు ఇంతకుముందు నువ్వు నన్ను దహనం చేశావు, చూడు నిన్ను ఇప్పుడు ఏం చేశాను అని కిలకిలా నవ్వినట్లుగా ఉన్నాయిట ఆ ధ్వనులు. చిరాదంతశల్యం దహనకృతమున్మీలితమత తులాకోటి క్వాణై కిలికిలితమీశానరిపుణా. అట్లా మన్మధుడి యొక్క అది నవ్వినట్లుగా ఉన్నది సుమా ఆ ధ్వనులు అని అంటాడు శంకరుల వారు. అంటే ఎంతో శృంగార వేత్త అయినటువంటి వాడు కానీ ఇలాంటివి రాయలేడు. కోడు కూడా ఉందనుకోండి, శంకరుల వారు అమరుక మహారాజు శరీరంలో ప్రవేశించి ఆయన యొక్క భార్యలతో క్రీడించి కామశాస్త్ర రహస్యములు తెలుసుకొని దాని ద్వారా మండనమిశ్వరుని భార్య అయినటువంటి ఉభయభారతిని జయించాడు అని ఆయన జీవితంలో కథ కూడా ఉన్నది. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు అనుకోండి. సరే, ఏదున్నప్పటికీ కూడా మనకు కామశాస్త్రంలో ఉన్నది ఇట్లా తన ప్రియురాలి చేత లేక భార్య చేత కాలి చేత తన్నబడినటువంటి వాడు చాలా అదృష్టవంతుడు సుమా అంటాడు కామశాస్త్రంలో. సాలక్తకేన నవపల్లవ కోమలేన పాదేన నూపురవతామదలాలసేన యస్తాడ్యతే దయితయా ప్రణయాపరాధాత్ సోంగీకృతో భగవతా మకరధ్వజేన. భగవంతుడైనటువంటి మన్మధుడి చేత అంగీకరించబడిన వాడు సుమా ఎవడైతే చక్కగా లత్తుకపూత పూసి సుకుమారములైనటువంటి చరణపద్మముల చేత అలా నెట్టబడతాడో తనబడతాడో వాడు సుమా అదృష్టవంతుడు. సరే, కృష్ణుడి కథలోనూ ఉన్నది. ఇక్కడేమిటి అని అంటే, శంకరుల వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క కథలో కూడా ఇటువంటి విశేషాలను చెప్పడం ద్వారా అద్భుతమైనటువంటి శృంగార విశేషాలను కూడా సుకుమారమైన సుందరమైన విశేషాలను ఎన్నింటినో చెప్పాడు. ఇట్లా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్య విశేషాన్ని, శృంగార విశేషాలను, లీలా విశేషాలను వాటికి ప్రాధాన్యం ఇచ్చి చెప్పినటువంటి గ్రంథం ఈ సౌందర్య లహరి. అంటే యుద్ధ విశేషాలు, కల్లోలాలు, భండాసుర యుద్ధాలు వాటి జోలికి పోలేదు శంకరుల వారి గ్రంథంలో. ఆయన కేవలం అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణించాడు. దాన్ని వర్ణించి దాని యొక్క ఆ విశేషాల ద్వారా ఆమెను ఎలా ఉపాసించటమో, ఎలా సేవించటమో, ఆమె యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందటమో ఆ సాధన మార్గాలని చెప్పాడు. విశేషించి యోగశాస్త్రము యొక్క రహస్యాలు దీంట్లో బాగా ఎక్కువగా కనిపిస్తాయి మనకు. అటువంటి యోగశాస్త్ర రహస్యాలు, షట్చక్రములు, సహస్రారము, వాటిని గురించిన విశేషాలు, అమ్మవారి యొక్క శరీరంలో ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నవి, ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారు, అవన్నీ కూడాను ఆయన చాలా చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది. చెప్పి ఆయన అంటాడు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిः తవ జననివాచాం స్తుతిర్యం. ప్రదీపములతోడ దివస్పతికారతినిచ్చినటుల
చంద్రకాంత శిలాంబువుల శశికర్ఘ్యమునిచ్చినట్టులా సముద్రునకు అందె నిలిచి జలతర్పణమిడినట్టులా నీ వాక్కులను తల్లి నీకిదే స్తుతి నర్పించదా. అమ్మా విశ్వమాత విశ్వజనని, పగటివేళ దివిటీలు వేసి సూర్యుడికి హారతి ఇచ్చినట్లుగా, చంద్రకాంత శిలల యొక్క జలములతో సుధాకరుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా, సముద్రంలో నిల్చొని సముద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా, అమ్మా నీవిచ్చిన వాక్కులతోటే నిన్ను స్తోత్రం చేస్తున్నాను తల్లి. ఈ వాక్కు నీవిచ్చింది, నీవిచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను అని శంకరుల వారు సమస్తము కూడా పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షముల చేత వచ్చినటువంటిది అని చెప్తూ దాన్ని ఆ పరమేశ్వరికి సమర్పిస్తూ ఈ విధంగా సౌందర్యలహరి అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించాడు. ఆ మహానుభావునకు శంకర సాక్షాత్తు శంకరుడే ఆయన. అటువంటి ఆ మహాపురుషునకు అంజలి ఘటిస్తూ లలితా పరమేశ్వరికి నమస్సు మనస్సులు సమర్పిస్తున్నాను. స్వస్తి.